బ్రేక్ఫాస్ట్కి శాండ్విచ్ చేశానని పెట్టినప్పుడు శాండ్విచ్ ఎలా చేస్తారో రెసిపీ పెట్టండి అని చాలామంది అడిగారు. నేను చాలా రకాలైన శాండ్విచెస్ చేస్తూ ఉంటాను. అందులో నా పర్సనల్ ఫేవరెట్ నా హై ప్రోటీన్ శాండ్విచ్. ఇది ఎలా చేసుకోవాలో చూపించేస్తారా అండి. ముందుగా ఒక బౌల్లోకి పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. కొన్ని స్వీట్ కార్న్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు అందులోకి సాల్ట్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో లేకపోతే పర్వాలేదు, అది కంప్లీట్లీ ఆప్షనల్. కొంచెము టొమాటో కెచప్, నెక్స్ట్ మైనస్ని నేను ఎప్పుడు బయట తీసుకోను, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అది కూడా హై ప్రోటీన్. ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో మైనస్ ఎలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు సార్డో బ్రెడ్ అయితే తీసుకొని అందులోకి ఈ మైనస్ బ్రెడ్ని అయితే పెట్టేసి మనం ఇందాక కలిపి పెట్టుకున్న పన్నీర్ అండ్ స్వీట్ కార్న్ మిక్చర్ని అయితే ఇందులో పెట్టేసి చెద్దర్ చీజ్ అయితే యాడ్ చేసేస్తున్నాను. టోస్టర్ అయితే ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. నార్మల్గా అయితే ఒక 10 మినిట్స్లో అయితే ఇది ప్రిపేర్ అయిపోతుంది. ఈ హై ప్రోటీన్ లో కార్బ్ శాండ్విచ్ చాలా హెల్తీ. మార్నింగే ప్రోటీన్స్ తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా లాభాలు ఉన్నాయి. సో ఈ శాండ్విచ్ని ట్రై చేయండి, మీ పిల్లలందరూ కూడా బాగా ఇష్టపడతారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.